ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తము ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే, మీ స్టడీ పర్పస్కి మాత్రమే. ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. సో మీరు కావాలి అంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర మీరు డిస్కస్ చేసి మాత్రమే ఈ వీడియోలో ప్రస్తావించినటువంటి స్టాక్స్ గురించి మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. సో లెట్ us జంప్ ఇన్ టు ద స్టాక్స్ ఫర్ టుడే. ఈరోజు ఫస్ట్ స్టాక్ వచ్చి మాస్టెక్. సో ఇది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,250 రూపాయలు. అదే టార్గెట్ ప్రైస్ వచ్చేసి 4,000 రూపాయలుగా వీళ్ళు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆర్గానిక్ గ్రోత్ రికవర్ అవుతుంది. డబుల్ డిజిట్లో ఆర్గానిక్ గ్రోత్ FY26 ఫైనాన్షియల్ ఇయర్కి రికవరీ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్స్లో యూకే గవర్నమెంట్ స్పెండింగ్స్ అనేది బాగా తక్కువ ఉండింది. అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల యూకే గవర్నమెంట్ స్పెండింగ్స్ అనేది బాగా తక్కువ ఉంది. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ వాళ్ళు రీసెర్చ్ ప్రకారం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే యూకే గవర్నమెంట్ స్పెండింగ్ వచ్చేసేసి 4.2 బిలియన్ ఆన్ క్లౌడ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ మీద ఉండే అవకాశం ఉంది. అట్లానే 5-year CAGR ఆఫ్ 12% గ్రోత్ అనేది దీంట్లో ఈ సెక్టార్లో యూకే గవర్నమెంట్ స్పెండింగ్స్ అనేవి పెరుగుతుంది. 12% CAGR తోటి పెరుగుతుంది అని చెప్పే అంచనాలతోటి వీళ్ళు ఉన్నారు. అట్లానే మాస్టెక్ అనేది ఓన్లీ ఐటీ ప్లేయర్ అనమాట. యూకే గవర్నమెంట్కి ఎవరైతే సర్వీసెస్ ఇస్తున్నారో డిజిటల్ సర్వీసెస్, అందుట్లో మాస్టెక్ మాత్రమే సర్వీసెస్. ఇది మిడ్ ఐటీ ప్లేయర్ అనమాట. సో యూకే గవర్నమెంట్కి మాస్టెక్ మాత్రమే సర్వ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా వీళ్ళు లాస్ట్ క్వార్టర్స్లో వీళ్ళు స్టడీ చేసినప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే 150 బేసిస్ పాయింట్స్ లాస్ట్ 2 yearsలో వీళ్ళు కోల్పోయారు. అంటే మార్జిన్స్ ఇంపాక్ట్ అయినాయి. సో దానికి ప్రధాన రీజన్ ఏంటంటే స్లో డౌన్ అనేది ఆర్గానిక్ రెవెన్యూ వచ్చేసి బాగా స్లో డౌన్ ఉందన్నమాట ఈ మాస్టెక్ రెవెన్యూలో. ప్రధాన కారణం ఏంటంటే యూకే స్పెండింగ్స్ తగ్గిపోవడం వల్ల. అట్లానే వీళ్ళు వచ్చేసేసి యుఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి వరకు వీళ్ళు యూకే మీద డిపెండ్ అవుతూ వచ్చారు కాబట్టి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ యూఎస్లో కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ అట్లానే మిడిల్ ఈస్ట్ కూడా రీస్ట్రక్చర్ చేసుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ కూడా మీకు చూస్తే ఈ మధ్యకాలంలో అక్కడి నుంచి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి, జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు రాబోయే రోజుల్లో అవి మొత్తం తగ్గిపోయి మిడిల్ ఈస్ట్లో కూడా రీస్ట్రక్చర్ అవుతుంది. వీళ్ళ బిజినెస్ మళ్ళీ రీస్టోర్ అవుతుందని అంచనాలతోటి వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. కోర్స్ రాబోయే కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి దీనికి. ఒక అన్సర్టనీ ఏంటంటే ఈ హైక్ వేజెస్ అనేది హైక్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళకి. సో Q3లో ఎర్నింగ్స్, Q3 మార్జిన్స్ వచ్చేసేసి ఈ హైక్స్ వల్ల, వేజ్ హైక్ వల్ల ఇంపాక్ట్ అవ్వచ్చు. అట్లానే నవంబర్ డిసెంబర్లో ఎనీ కంట్రీ సో కొన్ని గవర్నమెంట్స్ స్పెండింగ్స్ రెడ్యూస్ చేస్తాయి. అట్లానే మరలా కొత్త ప్రాజెక్ట్స్ చేసేసి జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ సీజనాలిటీ వల్ల కూడా ఈ Q3 మార్జిన్స్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా ఫోర్త్ క్వార్టర్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ వాళ్ళు 135 బేసిస్ పాయింట్స్ వీళ్ళు మార్జిన్ ఎక్స్పాండ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ క్వార్టర్ నుంచి. నెక్స్ట్ 2 years కూడాను అది స్ప్రెడ్ అవుతుంది. 135 బేసిస్ పాయింట్స్ తోటి వీళ్ళు ఇంప్రూవ్ చేయగలుగుతారు అనేది వీళ్ళ అంచనాల్లో ఉంది. సో వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈపీఎస్ కూడాను 14 నుంచి ఇన్ బిట్వీన్ 14 to 20% ఈపీఎస్ ఇంప్రూవ్ అవుతుంది అనేది వీళ్ళ అంచనా ఉంది. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని వీళ్ళు ఇస్తున్న టార్గెట్ ఏంటంటే 4,000 రూపీస్. సో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది 3,250 రూపీస్. సో ఈ టార్గెట్ని బేస్ చేసుకొని మీరు పొజిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి మీరు ఇది కన్సిడర్ చేయొచ్చు. అట్లానే నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్. సో ఇది ఏకంగా 38% అప్సైడ్ టార్గెట్ ఇస్తున్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసేసి 1,113 రూపీస్, టార్గెట్ ప్రైస్ 1,540. సో ఇది రికమెండ్ చేసింది మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు. సో దీనికి ప్రధాన కారణం అంటే వాళ్ళు ఏమి చూసి ఈ రికమెండ్ చేస్తున్నారని చెప్పి చూస్తే కనుక పవర్ జన్ రెవెన్యూ వచ్చేసేసి వీళ్ళకి లాస్ట్ క్వార్టర్స్లో వీళ్ళకి పవర్ జన్ రెవెన్యూ ఇంపాక్ట్ అయిందనమాట. సో ఈ పవర్ జన్ రెవెన్యూ అనేది 15% CAGR తోటి FY24 నుంచి 27 మధ్యకాలంలో పెరిగే అవకాశం ఉంది. అట్లానే ఇండస్ట్రియల్ రెవెన్యూ కూడా. సో ఇప్పటివరకు వీళ్ళు చూస్తే ఇండస్ట్రియల్ రెవెన్యూ కూడాను వీళ్ళు తక్కువ పోస్ట్ చేయగలిగారు. లాస్ట్ క్వార్టర్స్లో వీళ్ళు
తక్కువ పోస్ట్ చేయగల రెవెన్యూ అనేది. రాబోయే కాలంలో నెక్స్ట్ అప్కమింగ్ క్వార్టర్స్లో ఇండస్ట్రియల్ రెవెన్యూ 20% క్యాగర్ తోటి ఉంటుంది, బేస్డ్ ఆన్ ద స్ట్రాంగ్ డిమాండ్. అట్లానే డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూ, వీళ్ళు పవర్ జన్లోనే కాకుండా డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూ గ్రోత్ కూడాను 18% సిఏజిఆర్ తోటి స్ట్రాంగ్గా ఉంటుంది రాబోయే క్వార్టర్స్లో అనేది వీళ్ళ అంచనా. వీళ్ళు పవర్ ఎక్స్పోర్ట్స్లో కూడాను వీళ్ళ రెవెన్యూ గ్రోత్ వచ్చేసి 20% క్యాగర్ తోటి రాబోయే 3-4 క్వార్టర్స్లో వీళ్ళ ఎక్స్పోర్ట్ రెవెన్యూ కూడాను 20% క్యాగర్ తోటి ఇంప్రూవ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. వీళ్ళు బిజినెస్ టు కస్టమర్, సో డైరెక్ట్గా వీళ్ళు ప్రొడ్యూస్ చేసే పవర్ దీంట్లో కూడాను డైరెక్ట్ కస్టమర్కి వీళ్ళు డెలివరీ ఇస్తారు. వాటిల్లో కూడాను రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్స్ తోటి అట్లానే వీళ్ళ ఫుట్ ప్రింట్స్, సో డిఫరెంట్ ఏరియాస్లో వీళ్ళు ఫుట్ ప్రింట్స్ తోటి 18% క్యాగర్ తోటి వీళ్ళు రెవెన్యూస్ ఈ సెక్టార్లో కూడాను B2C సెక్టార్లో కూడాను గ్రో అయ్యే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనాలు ఉన్నాయి. సో వీటన్నిటి ఏంటంటే మార్జిన్ ఎక్స్పాన్షన్, వీళ్ళు ఏ సెక్టార్లో చూసినా సరే పవర్ జన్ రెవెన్యూస్లో కానీ, ఇండస్ట్రియల్ రెవెన్యూలో కానీ, డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూలో కానీ, ఎక్స్పోర్ట్స్ రెవెన్యూలో కానీ, B2C రెవెన్యూ అన్నింటిలో కూడాను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఆల్మోస్ట్ 18-20% క్యాగర్ తోటి రెవెన్యూ ఎక్స్పాన్షన్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటితోటి అట్లానే వీటితో పాటుగా వీళ్ళు ప్రైస్ హైక్ కూడా వీళ్ళ ఫోర్కాస్టింగ్లో ఉంది. సో ప్రైస్ కనుక ఒక్కసారి వీళ్ళు హైక్ చేస్తే సో అది వచ్చి మార్జిన్స్లో తోడవుతుంది. మార్జిన్స్లో యాడ్ అయినప్పుడు వీళ్ళ ప్యాట్ కూడాను, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడాను వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అనమాట. సో మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 30% క్యాగర్ తోటి వీళ్ళు 24-27 FY 24 నుంచి 27 మధ్యకాలంలో వీళ్ళు ఇంప్రూవ్ చేయగలుగుతారనే అంచనాలు తోటి వీళ్ళు 38% అప్సైడ్ ఇస్తున్నారు. సో ఈ టార్గెట్ వచ్చేసి 1 month 2 months టార్గెట్ కాదు, ఇది ఆల్మోస్ట్ 6 months to 1 year టార్గెట్ ఫ్రెండ్స్. ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గ్రీన్ ప్యానెల్. సో ఇది రికమెండ్ చేస్తుంది నువామా వాళ్ళు. నువామా వాళ్ళు దీన్ని ప్రైస్ టార్గెట్ వచ్చేసి 453గా వీళ్ళు టార్గెట్ ఇస్తున్నారు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 395 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది. సో దీనికి ప్రధాన కారణం ఏంటి? వీళ్ళకి లాస్ట్ క్వార్టర్స్లో వచ్చేసేసి వీళ్ళు ఎప్పుడైతే లాస్ట్ క్వార్టర్స్లో వీళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళకి అర్థమైంది ఏంటంటే నువామా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి MDF ప్రైసెస్ అనేది అదే మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, సో దీని ప్రైసెస్ వచ్చేసరికి బాగా ఎక్స్పాండ్ అయ్యి లేవు, అంటే బాగా తక్కువ రేంజ్లో పడిపోయినాయి అనమాట. సో పడిపోవటం వల్ల వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయింది బాగా. సో ద రియల్ ఇంపాక్ట్ ఆఫ్ MDF ప్రైసెస్ హైక్ అనేది ఇప్పుడు ఏదైతే వీళ్ళు దాన్ని హైక్ చేస్తూ ఉన్నారో అవి రియలైజ్ అవ్వడానికి FY 25, సో ఆల్మోస్ట్ ఇంకొక 1 quarter పడుతుంది. సో ఇప్పుడు ఈ టార్గెట్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో 453 అనేది ఇది 1 or 2 months టార్గెట్ కాదు, ఇది ఆల్మోస్ట్ 1 yearలో ఇది అచీవ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి వాళ్ళకి. కారణం ఏంటంటే MDF ప్రైసెస్ హైక్ చేస్తున్నారు కాబట్టి ఆ హైక్ రియలైజేషన్ అది రెవెన్యూస్లోకి యాడ్ అవ్వాలి, రెవెన్యూస్ నుంచి మార్జిన్స్లోకి ఇంపాక్ట్ చూపించాలి అంటే ఇట్ టేక్స్ మినిమం 1 quarter. 1 quarter లేకుండా ఆ మార్జిన్స్ కనిపించవు అనమాట. సో నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఈ MDF ప్రైస్ హైక్ అనేది రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అట్లానే సౌత్లో హెవీ రెయిన్స్, మాన్సూన్ అనేది ప్రాపర్గా ఉండటం వల్ల టింబర్ ప్రైసెస్ అనేది కూడా వీళ్ళకి హైక్ అంటే పెరుగుతుంది. టింబర్ ప్రైసెస్ హైక్ అయినప్పుడు ఏంటంటే యూజువల్గా కస్టమర్స్ వచ్చేసి MDF ఈ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్ వైపు చూస్తారు, అందుకని వీళ్ళకి సేల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లానే వీళ్ళకి వచ్చేసి ఇంతకుముందు అనార్గనైజ్డ్ సెక్టార్లో సో MDF బోర్డ్స్ ఏది మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ వచ్చేసి అనార్గనైజ్డ్ సెక్టార్లో ప్లేయర్స్ కూడా కొంతమంది ప్లేయర్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అవి స్లోగా వీళ్ళ అంచనా ఏంటంటే నువామా వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఆ కెపాసిటీస్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న ప్లేయర్స్ కొంతమంది తగ్గిపోతారు. సో కాబట్టి ఆ కెపాసిటీ ఎడిషన్స్ ఏదైతే కొత్త కెపాసిటీస్ యాడ్ అవుతూ ఉన్నాయో ఆ కెపాసిటీ ఎడిషన్స్ తగ్గుతాయి. కాబట్టి వీళ్ళకి మీనింగ్ఫుల్గా వీళ్ళు
ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రోడక్ట్స్ డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ మూలంగా వీళ్ళ రెవెన్యూ జనరేట్ చేయగలుగుతారు కాబట్టి వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఆల్మోస్ట్ 60 రూపీస్ అప్పర్ సైడ్ అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 70 to 80% అప్రిషియేట్ అవుతుంది అని చెప్పేసి అంచనా ఇస్తున్నారు. దీంతో పాటుగా FY26 కల్లా వీళ్ళు గ్రాడ్యువల్గా వీళ్ళ డెట్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. సో వీళ్ళు డెట్ని తగ్గించుకుంటూ వస్తున్నారు కాబట్టి గ్రాడ్యువల్గా వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ తక్కువ పే చేయాల్సి వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అంతా వచ్చేసేసి మార్జిన్స్లోకి యాడ్ అయిపోతుంది. సో వీటన్నింటిని బేస్ చేసుకొని వీళ్ళు బై రికమెండేషన్ ఇస్తారు విత్ టార్గెట్ ఆఫ్ 453. సో ఇది ఈరోజు రికమెండేషన్స్. సో న్యూ స్టాక్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. Friends, please like this video if it is useful for you, and please do not forget to share this video to your friends and colleagues. సో మనకి ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళ వరకే చూసి వదిలిపెడుతున్నారు. ఈ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇది రికమెండ్ చేసింది ఏదైతే ఉందో ఇది చాలా యూస్ఫుల్. ఎవరైనా స్టడీ చేయదలుచుకున్న వాళ్ళకి ఇది బేస్ కింద ఉపయోగపడుతుంది. సో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ మీ కొలీగ్స్కి కానీ ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అట్లానే ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. లైక్స్ అసలు ఏమీ రావట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్. అట్లానే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది మోటివేషన్గా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మాకు అది మోటివేషన్ కింద ఉంటుంది. మేము ఇంకా చాలా ఇటువంటి విషయాలు, కొత్త విషయాలు, కొత్త స్టాక్స్, వాటి రికమెండేషన్స్, వాటి ప్రైసెస్ ఇవన్నీ మీ ముందుకు తేవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.